నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట పట్టణంలోని బోయిన్పల్లి అన్నమాచార్య యూనివర్సిటీలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం మీడియా సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ప్రభుత్వం ప్రతి ఏటా రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, తల్లిదండ్రులు జన్మనిస్తే హెల్మెట్ మీకు పునర్జన్మనిస్తుందని, మద్యం తాగి ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రభుత్వం అందించే పారితోషకాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. అలాగే మోటార్ వాహన చట్టం గురించి అవగాహన కల్పించడం. చాలామంది ఈ అవగాహన రాహిత్యం వల్ల కూడా అంటే ఎలా రోడ్డుపై ఎలా నియమాలు పాటించాలో తెలియకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశము ఉంది. సో దీన్ని మేము హెల్మెట్ పెట్టుకోవడం అనే అవగాహన కల్పించడం, సీట్ బెల్ట్ ధరించండి అవగాహన కల్పించడం, అదేవిధంగా తాగి డ్రైవింగ్ చేయకూడదు అని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. సో విద్యార్థులకి మేము తెలియజేసేది ఏంటంటే, మీరు 18 ఇయర్స్ దాటిన తర్వాతే మీరు బైక్ డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసే ముందు ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో మేము విద్యార్థులకే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చేయడం ఏంటంటే, మీ పిల్లలకు 18 ఏళ్ళు వచ్చే వరకు బైక్ ఇవ్వద్దని మేము కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళు బైక్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఎక్కువ స్పీడ్ వెళ్ళడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం ఇలా జరగడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఈ నెగ్లిజెన్స్, డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ వల్లే మోర్ దెన్ 80% ఆఫ్ యాక్సిడెంట్స్ జరగడం మనం చూస్తున్నాం. అంటే మన దేశంలో దాదాపు 1,60,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. ఈ చనిపోయే శాతం మనం చూసుకుంటే దాదాపు ఒక 70 నుంచి 80% ప్రమాదాలు అవగాహన రాహిత్యం మరియు నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్ వల్లే జరుగుతుంది. ఆ ప్రమాదంలో గాయపడిన వారికి సహాయపడితే వాళ్ళని గుడ్ సమరిటన్ అంటారనమాట. ఆ గుడ్ సమరిటన్ ఎవరైనా సహాయం చేస్తే తనకి 5,000 బహుమతి కూడా ఇవ్వబడుతుంది కలెక్టర్ గారి చేతుల మీదుగా. సో కాబట్టి ఎవరు భయపడకుండా ముందుకొచ్చి గాయపడిన వారికి సహాయం చేయాలని నేను కోరుతున్నాను. మీరు కానీ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ డేటా ప్రకారం ఈ గోల్డెన్ అవర్లో హెల్ప్ చేస్తే దాదాపు 50% మరణాలు మనం తగ్గించవచ్చని మనకి సెంట్రల్ గవర్నమెంట్ డేటా చెప్తా ఉంది. కాబట్టి ఇంకా అవగాహన రావాల్సింది. చాలామంది రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, బట్ సఫర్ అవుతూ ఉంటారు, కింద పడిపోయి ఉంటారు, గాయపడి ఉంటారు, బట్ చాలామంది హెల్ప్ చేయట్లేదు. అంటే ఇంకా భయపడుతున్నారు. అంటే చట్టం తెలియక మా పైన అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారేమో, లేకపోతే మేము విట్నెస్గా మమ్మల్ని పిలిపిస్తారేమో, సో పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందేమో అనేసి. అలా ఏమి ఉండదు. మీరు హెల్ప్ చేస్తే మీకు బహుమతి కూడా ఇస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ నియమాలు పాటించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.